అలా కాంగ్రెస్ వచ్చి ఏడాది పాలన అవుతుంది. ఏడాది పాలన కూడా విజయోత్సవాలు చేసుకుంది. విజయోత్సవాలు చేసుకున్న తర్వాత కూడా అభివృద్ధి అనేది కనపడలేదు అంటున్నారు. వాస్తవం. కరెక్టే కదా. వాళ్ళు విజయోత్సవాలు చేసుకున్నారు కదా, ఎందుకు చేసుకున్నారో తెలుసా మీకు? వాళ్ళు ఏదైతే హామీలు ఇచ్చిరో అవి నెరవేర్చలేరు కాబట్టి విజయోత్సవాలు చేసుకున్నారు. చెయ్యరు కూడా వాళ్ళు, వాళ్ళతో కాదు, ఫెయిల్ అయిపోయారు వాళ్ళు. అంటే ఈ సంక్రాంతి తర్వాత అన్ని నెరవేరుస్తున్నారు. ఆల్రెడీ రాకముందే ఏమన్నారు? రాకముందే ఒక డెడ్ లైన్ పెట్టుకున్నారు వాళ్ళు. మేము వచ్చే ఆ, కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు ఏమన్నారు? ఇవాళ పెన్షన్ తీసుకుంటే 2000 వస్తుంది, డిసెంబర్ తర్వాత 4000 ఇస్తున్నారు. ఇప్పటిదాకా ఇచ్చిరా? ఇచ్చే ప్రసక్తి కూడా కనిపిస్తలేదు. ఇప్పుడు సంక్రాంతి అడ్డమా వాళ్ళకి? సంక్రాంతి తర్వాత ఇంకో పండుగ వస్తుంది, దాని అంటారు, దాని తర్వాత ఇంకొకటి అంటారు. చేసేటోనికి ఏది అడ్డం ఉండదు, పని చేసుకుంటూ పోవాలి. వాళ్ళు చేసే ఉద్దేశం లేదు వాళ్ళకి. అంటే 6 గ్యారెంటీలు అమలు చేస్తాం అంటున్నారు. అమలు చేసిన కూడా చెప్పుకుంటున్నారు కదా. ఏం చేసిరు? ఫ్రీ బస్ ఒకటి చేసినట్టున్నారు. దాని తప్ప నాకైతే తెలిసి ఏది చేయలేరు. ఇంకా అంటే ఉచిత చేస్తారు. కరెంటు గ్యాస్ ఇస్తున్నారు కదా. ఉచిత కరెంట్ ఎవరికి ఇస్తున్నారు? మీరు కేసీఆర్ సార్ డబుల్ బెడ్రూమ్ ఇచ్చిండు, ఐడియా ఉందా? డబుల్ బెడ్రూమ్లో ఇచ్చిన వాళ్ళకు కూడా ఫ్రీ కరెంట్ లేదు. అక్కడ కూడా వాటర్ బిల్ తీసుకుంటున్నారు, కరెంటు బిల్ వస్తుంది, అన్నీ తీసుకుంటారు. ఇంకెక్కడ వీళ్ళు ఫ్రీ కరెంట్ ఇచ్చారు చెప్పండి మీరు? అంటే గత ప్రభుత్వం బాగున్నారు, ఇప్పుడు బాగుందండి. గత ప్రభుత్వమే బాగుంది, మళ్ళీ గత ప్రభుత్వం ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తారు జనాలు. అంటే గత ప్రభుత్వం ఇప్పుడు లక్షల కోట్ల అప్పులు చేసి మిగిలిచిపోయింది రాష్ట్రానికి అంటున్నారు. వీళ్ళు దానికంటే ఎక్కువ చేస్తున్నారు కదా. వాళ్ళు 10 ఏళ్ళలో చేసింది, వీళ్ళు ఒక్క సంవత్సరంలోనే 1,30,30 కోట్లు ఏదో చేసినా అని అంటున్నారు. అంటే వాళ్ళు చేసిన దానికంటే వీళ్ళు ఎక్కువ చేస్తున్నారు కదా. ఇంకా అంటే రానున్న రోజుల్లోనైనా మార్చే పరిస్థితి కనపడితే ఇట్లే ఉంటుంది అంట. ఇట్లనే ఉంటుంది వచ్చి, ఇంకా దీనికంటే ఇంకా అధ్వానం అయ్యే ఛాన్సెసే కనిపిస్తున్నాయి. కానీ బెటర్గా చేస్తారు అని అయితే మాకు కనిపిస్తలేదు. మరి హైడ్రా విషయంలో ప్రజలు ఏమనుకుంటారు? హైడ్రా ఎంతవరకు కరెక్ట్ అంటారు? హైడ్రా చూస్తున్నారు కదా మీరు, స్టార్టింగ్లో ఏ రేంజ్లో అయితే పోయారో ఇప్పుడు అట్లా లేదు. అందులో కూడా కుదించుకుంటూ ఇది చేయం అది చేయం అనుకుంటే అసలు మొత్తం రియల్ ఎస్టేట్ మొత్తం డౌన్ చేసేసారు. ఒక హైడ్రా వల్ల రియల్ ఎస్టేట్ మొత్తం డౌన్ అయిపోయింది. అంటే ఇప్పుడు చాలా వరకు అయితే హామీలు ఇచ్చారు, పెన్షన్స్ పెంచుతూ అన్నారు, మహిళలకు కూడా పెన్షన్స్ ఇస్తూ అని చెప్పారు. అనడానికి ముందంటున్నారు కానీ ఏది చేస్తలేరు కదా. చేసి చూపెట్టాలి. ఊకే ఇది చేస్తాము అది చేస్తాము, టైంలో డెడ్ లైన్లు పెట్టుకుంటూ పోతున్నారు కానీ వర్క్ ఏం చేస్తలేరు వాళ్ళు. వర్క్ చేస్తే జనాలు యాక్సెప్ట్ చేస్తారు. అంటే మరి గత కొద్ది నెలల క్రితం చూసుకుంటే ఆ వరుస అరెస్టులు అనేది జరగడం జరిగింది. బీఆర్ఎస్ నాయకులని వరుస అరెస్టులు చేశారు కదా, దాని మీద ఏమంటారు? రివెంజ్ పాలిటిక్స్. రేవంత్ రెడ్డి రెడెంట్గా దొరికిండు కాబట్టి, ఆయన దొంగ కాబట్టి అందరినీ దొంగ లెక్క ముద్రించడానికి ఒక ప్రయత్నం. ఈ రేస్ వల్ల మన హైదరాబాద్ బ్రాండు చాలా పెరిగింది. అందులో ఏదో గెలికి ఏదైనా లూపలు దొరుకుతుందేమో అని ఎంత ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు. అయినా కానీ ఇప్పటిదాకా ఎటువంటి నిర్ధారణ జరగదు కూడా. ఆయన ఏంటంటే పబ్లిక్ని మైండ్ డైవర్ట్ చేసి ఏదో వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు తప్పు చేసిరు అని చెప్పి ఒకటి క్రియేట్ చేయడానికి ఆయన ప్రయత్నం, కానీ అందులో సక్సెస్ అవుతలేడు ఆయన కాడు కూడా. మరి రానున్న రోజుల్లో కాంగ్రెస్ పాలన ఎలా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు? కాంగ్రెస్ ఉండకపోతేనే మంచిది. కాంగ్రెస్ ఉండదు, కంపల్సరీ ఉండదు. జనాలు ఇవాళ ఈ సంవత్సరం మళ్ళీ ఎలక్షన్లు వచ్చినా కానీ కాంగ్రెస్కు తగిన బుద్ధి చెప్పడానికి ప్రజలంతా వెయిట్ చేస్తున్నారు. అంటే ఒకప్పుడు కాంగ్రెస్ రావాలి, మార్పు కావాలి అన్నారు, ఇప్పుడు కాంగ్రెస్ వద్దు అంటారు. వాళ్ళు ఏదో చేశారనుకున్నారు, ఇట్లా చేశారని తెలియదు కదా. మార్పు అదే, అంటే కేసీఆర్ కంటే కూడా బెటర్గా చేశారనుకున్నారు. వీళ్ళు మరీ ఘోరంగా చేస్తున్నారు కదా. ఎంతసేపు అదే రివెంజ్ పాలిటిక్స్ తప్ప వీళ్ళు నిజంగా జనాలకు మంచి చేసే ఉద్దేశంలో లేరు వీళ్ళు. అంటే ఇప్పుడు వచ్చే 4 సంవత్సరాల్లో కూడా ఈ పథకాలన్నీ ఇలాగే అమలు చేయకుండా ఉంటాయంట. చూద్దాం. వాళ్ళైతే చేసే ఉద్దేశం కనిపిస్తలేదు. చేసేవాళ్ళు ఏదో ఒకటి చేసుకుంటూ పోతారు కదా. ఊకే మేము సంక్రాంతి తర్వాత చేస్తాము, దీపావళి తర్వాత చేస్తామని చెప్పడం కాదు. చేసి చూపిస్తే జనాలు యాక్సెప్ట్ చేస్తారు. ఆల్రెడీ 1 ఇయర్ అయ్యింది. 1 ఇయర్లోనే ఇంత వ్యతిరేకత వచ్చింది. ఇప్పుడన్నా వాళ్ళు చేస్తే బాగుంటుంది. ఇక చేయకపోతే వాళ్ళ కర్మ భూస్థాపితం అయిపోతుంది కాంగ్రెస్. ఇప్పుడు మరి ఖైరతాబాద్ ఎమ్మెల్యే ఏమైనా వర్క్ చేస్తున్నారు మీకు? ఖైరతాబాద్ ఎమ్మెల్యే అంటే ఇక ఆయన ఏం ఇప్పటిదాకా అయితే ఎట్లా ఉందో అట్లనే జరుగుతుంది. కొత్తగా ఆయన చేసింది ఏం లేదు. చేస్తాడా లేదా అనేది ఇంకా రాబోయే రోజులలో చూడాలి. ఏమో మొన్న ఇంటర్వ్యూ మరి దేనికోసమో ఏందో, అది దాని మతలబ్ ఏందో అర్థమవుతలేదు. ఆయన అంత సీనియర్ లీడరు, ఆయన అట్లా మాట్లాడడం అక్కడ కాంగ్రెస్ వాళ్ళు కూడా కొంచెం కన్ఫ్యూజన్లోనే ఉన్నారు కదా. అరే ఏమైనా ఇట్లా మాట్లాడుతుండు అని. అట్లని బీఆర్ఎస్ మాకు అయితే మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలోకి వస్తే
తీసుకుంటారా లేదా అన్నది డౌటే. వస్తారు 10 మంది ఎమ్మెల్యేలు ఇప్పుడు డిస్క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. సుప్రీంకోర్టులో కూడా నడుస్తుంది కదా, 4 వారాలు ఏదో గడువు ఉంది. తీసేయాలి ఇట్లాంటి వాళ్ళని, డిస్క్వాలిఫై చేసి రీఎలక్షన్లు పెడితేనే ఇంకా వేరే వాళ్ళు చేసే వాళ్ళకు బుద్ధి వస్తుంది. ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలకు పోయి ఈ వెన్నుపోటుదారులు అంటారు కదా, ఇవన్నీ మానుకుంటే బాగుంటుంది. 1 year లో కూడా చాలా పథకాలు ఇస్తానని హామీలు ఇచ్చింది, ఇంతవరకు అమలు చేసిందంటది. అన్ని దొంగ హామీలే అన్ని, ఏది నచ్చటం లేదు. మాట్లాడితే అన్ని అవధాలే మాట్లాడతారు. అంటే ఇప్పుడు సంవత్సర కాలంలో నేను హామీలు ఇచ్చిన మళ్ళీ సంక్రాంతి తర్వాత నెరవేరుస్తా అని చెప్పారు. ఏ చేయలే, రుణమాఫీ చేయలే, ఏది చేయలే. గత ప్రభుత్వం బీఆర్ఎస్ రైతు వాళ్ళు బాగా చేసిరు, టైంకి టైం చేసిరు, పైసలు కూడా బాగానే వేసిరు, అన్ని చేసిరు, మంచిగానే చేసిరు. మరి రానున్న 4 సంవత్సరాలలో ఏమైనా చేసిద్ది అంటారా? ఇంకా తెలియదు, ముందు ఎట్లా ఉంటుందో తెలియదు. మరి ఆటో వాళ్ళని కూడా సరిగా తిరగని పరిస్థితి కనపడుతుంది. చాలా స్ట్రైక్ చేస్తారు, డిస్ట్రిక్ట్ బండ్లు పెన్ని చేస్తలేరు, పోలీసులు పట్టుకుంటారు. అంటే గతంలో పొన్నం ప్రభాకర్ కూడా మాట్లాడతా అని చెప్పేసానండి. ఇంకా ఏం హామీ ఇవ్వలేదు కదా, ఇప్పుడైతే ఏం అనలేదు కదా, ప్రస్తుతానికి ఇప్పుడు ఏం చెప్తలేరు. మరి రానున్న రోజులు మీ ఆటోల భవిష్యత్తు మార్చే పరిస్థితి కనపడితే ఇట్లే ఉంటుంది. ఇంకా తెలియదు. కాంగ్రెస్ వచ్చినాక పరిపాలన అనేది ఎలా ఉంది? పరిపాలన ఏంటంటే ఇవైతే పథకాలు ఉన్నాయి కదా, అవి ఏం అమలు అవుతలేవు. వాళ్ళు ఎన్నైతే వాగ్దానాలు చెప్పారు కదా, అన్నీ ఏది కూడా సక్సెస్ కావాలి. పెన్షన్లు కానీ, డబుల్ బెడ్రూమ్లు కానీ, ఆ ఉన్న పెన్షన్లు కూడా అయిపోయినాయి, ఎక్కువ చేస్తున్నారు. అవి కూడా అకౌంట్లో పడతలేవు. రేట్లు కూడా పిరమైనాయి, ప్రతి ఒక్క రేటు ఎక్కువ అయిపోయింది. పాలు కానీ, కూరగాయలు కానీ, టమాటా కానీ, ఉల్లిగడ్డ కానీ అన్నీ పిరమైనాయి. అకౌంట్లో డబ్బులు వేస్తున్నారు, ఆటో వాళ్ళకి 2500 అవి వాడతలేవు. మరి రానున్న రోజులు ఏమైనా చేసే ప్రయత్నం కనపడుతుందంటారా? చెప్పలేము సార్, వాళ్ళు అన్ని వాగ్దానాలు చేసారు, ఇప్పటికే మాకు అకౌంట్లో ఏం డబ్బులు పడతలేవు. ఇంకా ఒకప్పుడు మంచిగా ఉండే, ఒక 2 నెలలకు అకౌంట్లో పడుతుండే, ఇమ్మీడియట్లీ మాకు డబ్బులు వస్తుండే. ఇప్పుడు ప్రతి ఒక్క స్కీమ్ అన్నీ ఆగే ఉన్నాయి. పెన్షన్స్ కూడా సరిగ్గా ఇవ్వట్లేదు అంటారు. వస్తలేవు, కొత్త పింఛన్ కూడా అమలు కాలే. ఇంకా పాతే అవి ఇంకా ఎక్కువ చేస్తున్నారు, అవి కూడా కాలే. అకౌంట్లో వాళ్ళ ఇష్టం వచ్చినప్పుడు 20 తారీఖు ఈ నెల, ఆ నెల గవర్నమెంట్ ఎంప్లాయీస్ది కూడా వాళ్ళే డిఏ కానీ, అవి కానీ అవి కూడా పడతలేవు. మరి 6 గ్యారెంటీలు అమలు చేస్తా ఉన్నారు కదా, చెప్పలేము సార్. ఇక వాళ్ళ గవర్నమెంట్ కెరక చేసారు అన్ని వాగ్దానాలు, కానీ ఏ అమలు అవుతలేవు. మరి ఇక్కడ మీ ఖైరతాబాద్ ఎమ్మెల్యే మీకు పనులు చేస్తున్నారంట, ఏం చేస్తున్నారు అతనికి అంతరికలే ఉంది. ఎక్కడ ఏంది, జనాలు ఎట్లున్నారు, వాళ్ళు ఎంబడి గుండగాన్లు, పైల్వాన్లు, వాళ్ళది ఇప్పుడు చెప్పాడు కదా మా రమేష్ గారు, అంతే. ఏదో 5,000 10,000 కానీ వాడుకోవాలి, తిప్పాలి, అంతేగాని. అంటే చాలా మంది ఎమ్మెల్యే పేరు కూడా తెలియదు అంటున్నారు కదా. కొంతమందికి తెలియదు, కొత్త ఉన్నారు కదా, చాలా మ్యాక్సిమం మెరక. ఇదే గాంధీనగర్ మ్యాక్సిమం గరీబ్ వాళ్ళు ఊరు. గాంధీనగర్ బస్సు ఉంది కదా, చాలా మంది గరీబ్ వాళ్ళు ఊరు. అప్పటి మట్టుకి 500 వాడుకోవాలి. అని ఇప్పుడు సరిగా పథకాలనే అమలు చేయకపోతే ఆ పంచాయతీ ఎలక్షన్స్ ఉన్నాయి, అందులో కాంగ్రెస్ గెలిచిద్దంటారా ఓడిద్దంటారా? రాదండి. ఇప్పటికీ రంగారెడ్డి ఏరియా ఊర్లల్లో మాకు టీఆర్ఎస్ ఉంటేనే బాగుంటుండే. అదేంటంటే ఒక బస్ ఫ్రీ పెట్టిండు తిరువాలి, అందులో మొత్తం లేడీసే పొద్దున్న నుంచి రాత్రి దాకా యాదగుట్ట, శ్రీశైలం ఎక్కడెక్కడో కొట్లాడుకుంటున్నారు. మగవాళ్ళని కూడా ఎక్కడిస్తలేరు. ఈ టెంపు కోటి, నాంపల్లి, ఆబిడ్స్ మొత్తం పోలే. మరి రానున్న ఎలక్షన్స్ లో మరి గెలవాలి అంటే కాంగ్రెస్ ఏం చేస్తే మంచిది అనుకుంటారు? కాంగ్రెస్ ఇప్పుడు పనులు చేస్తేనే ఇదే మూమెంట్లో మళ్ళీ నెక్స్ట్ ఛాన్స్ ఉంటుంది. ఏవైతే పథకాలు వాళ్ళు వాగ్దానాలు చేసారు కదా, ఆ పనులు చేస్తేనే వాళ్ళకి ఛాన్స్ ఉంటుంది. ఇక లేకుంటే టీఆర్ఎస్ పక్కా మొత్తం ఇప్పుడు ఊరోళ్ళు కూడా అరే మేము మళ్ళీ మీరే వేసారు కదా, ఈ వాగ్దానాలు బట్టి మీరే వేసారు. ఇప్పుడు వాళ్ళకు కూడా బుద్ధి వస్తుంది. అంటే సరిగా పనులు చేస్తే ఉంచుతారు, లేదంటే గద్దె దించుతారంట. పనులు చేయాలి, అమలు చేస్తేనే పెన్షన్లు కానీ, గరీబులు ఇవన్నీ ఏవైతే వాగ్దానాలు చేస్తే మళ్ళీ నెక్స్ట్ ఛాన్స్ ఉంటుంది.